హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత డాక్టర్లు అతని మృతదేహాన్ని పరిశీలించలేదా? దీనికి విద్యార్థులు అనుమతించలేదా? లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి వ్యాఖ్యలపై డాక్టర్లు ఏమంటున్నారు? అసలు రోహిత్ చనిపోయాక ఏం జరిగింది? హెచ్సియులో రోహిత్ మరణంపై పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వ్యవహారంపై లోక్సభలో ప్రకటన చేసిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికను చదివి వినిపించారు. రోహిత్ చనిపోయాక అతడి మృతదేహాన్ని పరిశీలించేందుకు తర్వాత రోజు ఉదయం వరకు డాక్టర్ను అనుమతించలేదని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. The police has, madam, reported not one attempt was made to revive this child. Not one attempt was made to take him to a doctor. Instead, what was done? His body was used as a political tool, hidden. No police allowed till 6:30 the next morning. Hidden, not me. Telangana police is saying this. అయితే ఇందులో వాస్తవం లేదని హెచ్సియు డాక్టర్ కొట్టిపారేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టారు. తాను వెళ్లేసరికి రోహిత్ డెడ్ బాడీ మంచం మీద ఉందని, అప్పటికే శరీరం పూర్తిగా చల్లబడిపోయిందని, పల్స్ కూడా లేదని అంటున్నారు డాక్టర్ రాజశ్రీ. జనవరి 17 రోజు 7:20 to 7:30 టైంలో నాకు కాల్ వచ్చింది. ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఒక స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేశారు, మీరు త్వరగా రండి అని చెప్పేసి. నేను ఆ డ్యూటీ డాక్టర్. మా ప్రోటోకాల్ ప్రకారం డ్యూటీ డాక్టర్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేషన్ వస్తుంది, వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. సో నాకు 4 minutes to 5 minutes లోపుగా నేను ఆ ప్లేస్ చేరుకున్నాను. ఎన్ఆర్ఎస్ హాస్టల్కి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కింద ఉండే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు రోహిత్ ఎక్కడైతే అటెంప్ట్ చేసుకున్నాడో ఆ రూమ్కి నాకు తీసుకెళ్లారు. 207 రూమ్ అనుకుంటాను. ఆ రూమ్కి నన్ను తీసుకెళ్లారు. వెళ్ళేసరికి రోహిత్ని మంచం పైన పడుకోబెట్టి ఉన్నారు. సో నేను నా క్లినికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాను. చూడగానే పేషెంట్ చాలా స్టిఫ్గా రిజిడ్గా ఉన్నాడు. కానీ అది ఫ్రెష్ బాడీ డెడ్ మాత్రం కాదు. మినిమం 2 hours అయితే అయిపోయింది. రోహిత్ చనిపోయినట్లుగా డాక్టర్ ప్రకటించిన తర్వాత డెడ్ బాడీని మార్చురీకి పంపించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే రాత్రి నుంచి ఉదయం వరకు కూడా పోలీసులు డెడ్ బాడీ ఉన్న గదిలోకి వెళ్లలేకపోయారు. రోహిత్ మరణంపై విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా రోహిత్ డెడ్ బాడీని మార్చురీకి తరలించామన్నారు. రోహిత్ మరణించిన తర్వాత ముందుగా డాక్టర్ వెళ్లారు. తర్వాత సంఘటనా స్థలానికి మీడియా చేరుకుంది. తర్వాతే పోలీసులు వచ్చారు. అలాంటప్పుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెల్లవారే వరకు డాక్టర్లను అనుమతించలేదని పోలీసులు కోర్టుకు నివేదిక ఎలా ఇచ్చారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.